అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఈ రోజు వీడియోలో మనం దసరా నవరాత్రుల్లో చేసుకునే మూడో రోజు ప్రసాదం గారెలు ఎలా చేయాలో చూద్దాం. నేను ఈ కప్ మెజర్‌మెంట్ తోటి 2 కప్స్ ఆఫ్ మినపప్పు తీసుకున్నానండి. గుండు మినపప్పు. అది 3 అవర్స్ బ్యాకే నానబెట్టుకున్నాను. సరిగ్గా 3 గంటలు అయ్యేసరికి మినపప్పు బాగా నానింది. ఈ నానిన పప్పుని తీసుకుని 4, 5 మాటలు బాగా కడుక్కొని వెట్ గ్రైండర్‌లో నీళ్లు తక్కువ పోసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఇలా గట్టిగా మెత్తగా గ్రైండ్ అవుతుందనమాట. ఇలా వచ్చిన పిండిని మనం 4, 5 మాటలు ఇలా చేత్తో గనక బీట్ చేసుకున్నామంటే దాంట్లోకి గాలి వెళ్ళి మన గారెలు బాగా మెత్తగా గుల్లగా వస్తాయి. అలాగే కరకరలాడుతూ వస్తాయి. ఒకవేళ మీరు మిక్సీ జార్‌లో కనుక గ్రైండ్ చేసుకుంటే, మీరు నీళ్లు తక్కువ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక, ఇలాగ పిండిని ఒక బౌల్‌లో వేసుకొని పెద్ద బౌల్‌లో 5-10 మినిట్స్‌ని బాగా బీట్ చేసుకుంటే గనక, మీకు గారెలు బాగా మెత్తగా, గుల్లగా వస్తాయి. ఇప్పుడు మనం ఈ పిండిలో 2 స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి వేసుకుందాం. బియ్యపిండి వేసుకోవడం మూలన గారెలు కరకరలాడుతూ ఔటర్ లేయర్ వస్తుంది. లోపలేమో మెత్తగా వస్తాయన్నమాట. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ఉప్పు, కొంచెం ఇంగువ. మీరు ఉప్పు అది మీ పిండిని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఒక పెద్ద కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది కలిపే లోపల నూనె వేడెక్కుతుంది. ఇప్పుడు గారెలేసే ముందర ఒక బౌల్‌లో కానీ, గిన్నెలో కానీ నీళ్లు తీసుకోవాలి. మన చెయ్యి తడుపుకొని, తడి తడి చేత్తో మనం గారెల పిండిని ఇలా ఎగరేసామంటే, మనకి అది ఈజీగా చెయ్యికి అంటుకోకుండా వస్తుంది. ఇలాగా చేత్తోటి కొంచెం కొంచెం పిండి తీసుకొని, వేళ్ళతోటి ఇలా రౌండ్‌గా బాల్‌లా చేసుకొని, బొటన వేలుతో దాన్ని అదుముకొని, బొటన వేలుతోటి మధ్యలో కనుక మీరు హోల్ చేసుకున్నారంటే, ఇగో ఇలా చేసుకోవాలనమాట. బొటన వేలుతో హోల్ చేసుకొని నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి. ప్రతిసారి ఇలాగ నీళ్ళల్లో చేయి తడుపుకుంటూ ఉండాలి. కొంచెం పిండి చేత్తోకి తీసుకొని దాన్ని ఇలా ఎగరేసుకుంటూ రౌండ్‌గా ఇగో ఇలా ఎగరేసుకుంటూ రౌండ్‌గా దాన్ని బొటనవేలుతోటి ఇలా ఫ్లాట్‌గా చేసుకొని, మధ్యలో హోల్ చేసుకొని, ఇలా నెమ్మదిగా నూనెలో వదిలేసుకోండి. అంతేనండి. దీంట్లో 2 పద్ధతులున్నాయి. మీరిలా అయినా వేసుకోవచ్చు మీకొస్తే. లేదా టీ ఫిల్టర్ తోటి కూడా గారెలు వేసుకోవడం చాలా ఈజీ. మీకది కూడా నేను చూపిస్తానిప్పుడు. గారెలు వేసినప్పుడు నూనెప్పుడు హైలో ఉండాలి. అలాగే గారెలు వేశాక వెంటనే దాన్ని తిప్పకూడదు. కొంచెం సేపు ఆగితే దాని పైన కలరొస్తుంది గదా! అప్పుడు తిప్పారంటే మీకు గారెలు నీట్‌గా వస్తాయి. అంతేనండి. నేనైతే గారెలు వేసినప్పుడు పూర్తిగా వేయించకుండా 70% వేగాక తీసి పక్కన బెట్టేసుకుంటాను. ఎందుకంటే మేము తినే ముందర వేడివేడిగా వేయించుకుంటాము. ఫ్లాష్ ఫ్రై చేసుకోవడం మూలాన గారెలు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎక్కువ సేపు గూడా అవి క్రిస్పీగా ఉంటాయి మామూలుగా ఉండే వాటికంటే. మీకలా ఇష్టం లేకపోతే డైరెక్ట్‌గా ఒక్కసారే మీరు మొత్తం పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకొని తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక టీ స్ట్రెయినర్ తీసుకొని, దాన్ని తడి చేసుకొని కొంచెం, మనం చేతిని తడి చేసుకొని, ఇలా గారెల ముద్ద తీసుకొని, టీ స్ట్రెయినర్ మీద పెట్టుకొని, కొంచెం ఫ్లాట్ చేసుకొని, మనం హోల్ చేసుకొని మధ్యలో నెమ్మదిగా గారెలని నూనెలో లీవ్ చేసేయొచ్చు. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. మీరు గూడా ఇలా ట్రై చేసి చూడండి. తొందరగా అవుతాయి. అలాగే చేతులవి కాలకుండా మీకు ఈజీ అవుతుంది. ఒకవేళ చేత్తో వేయడం కష్టం అనిపిస్తే. అంతేనండి. ఇవి కొంచెం వేగాక గార్లని మీరు కనుక తిప్పుకున్నారంటే ఈజీగా తిరిగిపోతాయి. అవి అంటుకోవన్నమాట. ఇవి కూడా అంతే 50%, 70% వేగంగానే వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు ఫ్లాష్ ఫ్రైయింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ఆల్రెడీ మనం వేయించుకున్న గార్లని వేడి వేడి నూనెలో వేసి ఒక 2 మినిట్స్ మీరు ఇటు అటు తిప్పుకుంటూ దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నారంటే చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ గారెలు. చాలా సేపు కూడా ఉంటాయన్నమాట క్రిస్పీగా. సో, మీరు గూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. మీకు కూడా చాలా నచ్చుతుంది. మీకు కనుక ఈ గారెల రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.